50 ఏళ్ల వ్యక్తితో 20 ఏళ్ల యువతి రిలేషన్షిప్. పడుచు పిల్ల పరువాల కోసం అతడి ఆరాటం. డబ్బు లగ్జరీ లైఫ్ కోసం ఆమె జీవితం. అతడి కోరిక తీరాక మొదలైంది అసలు ఆట. ఇంతకు ఆ ఆట ఏంటి? హ్యావ్ ఏ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ. అది హైదరాబాద్ నగరంలోని ఒక లగ్జరీ కాఫీ షాప్. ఏసీ చల్లదనాన్ని అధిగమిస్తూ అక్కడ ఒక నిశ్శబ్ద ఒప్పందం జరుగుతోంది. ఒకవైపు 50 ఏళ్ల జయప్రకాష్, సమాజంలో పెద్ద పారిశ్రామికవేత్త, కోటీశ్వరుడు. మరోవైపు 20 ఏళ్ల శృతి, నగరంలోని ఒక టాప్ కాలేజీలో బీటెక్ చదువుతున్న స్టూడెంట్. శృతి చేతిలో లేటెస్ట్ మోడల్ ఐఫోన్ ఉంది. టేబుల్ మీద మెరుస్తున్న బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ ఉంది. ఆమె కళ్ళల్లో విలాసవంతమైన జీవితం పట్ల వ్యామోహం స్పష్టంగా కనిపిస్తోంది. జయప్రకాష్కి కావాల్సింది ఆమె యవ్వనం తోడు. శృతికి కావలసింది లగ్జరీ లైఫ్ స్టైల్, కాలేజ్ ఫీజులు. ఇద్దరి మధ్య కుదిరిన మ్యూచువల్ అగ్రిమెంట్ అది. షుగర్ డాడీ షుగర్ బేబీ రిలేషన్షిప్. కానీ క్రైమ్ ప్రపంచంలో ఏ ఒప్పందము అంత సుఖంగా ముగిసిపోదు. ఉచ్చు బిగిసే వరకు ఇరు పక్షాలకు ఆ సంగతి తెలియదు. మొదట్లో అంతా ఒక కలలా సాగింది. ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన జయప్రకాష్ శృతి అకౌంట్లోకి ప్రతి నెల లక్షల్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేసేవాడు. వీకెండ్స్లో 5 స్టార్ హోటల్స్, కాస్ట్లీ గిఫ్ట్స్. మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన శృతి సోషల్ మీడియాలో ఆ ఫోటోలు పెడుతూ లైక్ల ప్రపంచంలో విహరించింది. పెరిగిన కాలేజీ ఫీజులు, ఫ్రెండ్స్ మధ్య స్టేటస్ సింబల్ చూపించుకోవాలనే తాపత్రయం ఆమెను పూర్తిగా ఆ మాయలో పడేశాయి. కానీ కొద్ది రోజులకే కథ అడ్డం తిరిగింది. జయప్రకాష్ అసలు రంగు బయటపడింది. నీకోసం ఇంత ఖర్చు పెడుతుంటే నాతో గడపడానికి నీకు టైం లేదా? నా మాట వినకపోతే నీ పర్సనల్ ఫోటోలు, చార్ట్స్ మీ పేరెంట్స్కి పంపుతా. ఒకరోజు జయప్రకాష్ నుంచి వచ్చిన ఆ వాయిస్ మెసేజ్ శృతి గుండెల్లో రైలు పరిగెత్తించింది. అది కేవలం ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్స్ కావు, తనను బంధించడానికి వేసిన సైబర్ సంకెళ్ళు అని శృతికి ఆలస్యంగా అర్థమైంది. జయప్రకాష్ పెడుతున్న టార్చర్ భరించలేక శృతి దూరం జరగాలని ప్రయత్నించింది. కానీ అప్పటికే జయప్రకాష్ ఆమె ప్రైవేట్ ఫోటోలను, వీడియోలను రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని, కాలేజ్కి పంపుతానని బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించాడు. మరింత డబ్బు, శారీరక లొంగుబాటు కోసం ఒత్తిడి చేశాడు. అటు పేరెంట్స్కి చెప్పుకోలేక, ఇటు సమాజానికి భయపడి శృతి తీవ్రమైన మానసిక ఆందోళనకు గురైంది. చివరకు తట్టుకోలేక ఒక సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ను ఆశ్రయించింది. ఈ కేసును దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు షాకింగ్ నిజాలను బయటపెట్టారు. జయప్రకాష్ ఒక సీరియల్ కిల్లర్. షుగర్ డాడీ ముసుగులో యువతులను ట్రాప్ చేసి మొదట డబ్బు ఎరవేయడం, ఆపై వారి బలహీనతను వాడుకొని బ్లాక్మెయిల్కు పాల్పడడం అతని అలవాటు. పోలీస్ రికార్డుల ప్రకారం ఇటువంటి సైబర్ నేరగాళ్ల ప్లాట్ఫామ్లో 80% ప్రొఫైల్స్ నకిలీవే లేదా క్రిమినల్ మైండ్తో క్రియేట్ చేసినవే. మొదట నమ్మించి ఆ తర్వాత ప్రైవేట్ డేటాను దొంగిలించి ఎదురు డబ్బులు డిమాండ్ చేసే గ్యాంగులు యాక్టివ్గా ఉన్నాయి. ఆ బ్లాక్మెయిలింగ్తోనే ఆర్థిక మోసాలు చేస్తుంటారు. డిజిటల్ ప్లాట్ఫామ్లో పంచుకునే ఏ సమాచారము సురక్షితం కాదని గుర్తించాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో మీరు పెట్టే ప్రతి అంశం ప్రపంచం దృష్టికి తెచ్చినట్టేనని సైబర్ నిపుణులు చెప్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా ప్లాన్తో జయప్రకాష్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని జైలుకు తరలించారు. శృతి ఆ గండం నుంచి బయటపడినప్పటికీ ఆమె జీవితంలో మిగిలిన మానసిక గాయం అంత సులువుగా మాననిది. ఈ రోజుల్లో విలాసవంతమైన జీవితం, సోషల్ మీడియాలో కనిపించే ఆడంబరాలు ఒక మాయా ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి. ఈ షుగర్ డాడీ కల్చర్ వెనుక ఉండేది తీపి కాదు, జీవితాలను నాశనం చేసే చేదు నిజం. క్షణికమైన ఆకర్షణలకు లోనై గుర్తు తెలియని వ్యక్తులకు డిజిటల్ యాక్సెస్ ఇవ్వడం అంటే మిమ్మల్ని మీరు క్రైమ్ ఊబిలోకి నెట్టుకోవడమే. ఏదైనా సమస్య వస్తే భయపడకుండా క్రైమ్ పోలీసులను సంప్రదించడం లేదా కుటుంబ సభ్యుల సాయం తీసుకోవడం ఒక్కటే సరైన మార్గం.